ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఎన్నో సందేశాలను పంపిస్తుంది ప్రకృతి. పట్టించుకోడంతే మనిషి. శ్రీమణి కవన సమీరంలో ఈనాటి కవిత మౌన సాక్ష్యాలు. ఎన్ని కలలను మోసినా అలసిపోలేదు యామిని. ఎన్ని అలలను ప్రసవించినా సడలిపోలేదు కడలి. వెన్నెలంతా ధారపోసినా వెలిసిపోలేదు పున్నమి. చీకటి కొమ్మకు పూసిన ఉదయం ప్రశ్నించదు కాలాన్ని. అదే ఆకాశం, అదే ధరణీతలం, అవే పంచభూతాలు, యథావిధిగా దృశ్యాదృశ్య ప్రపంచం, అవిశ్రాంత విశ్వగమనం, యుగాలుగా పరిభ్రమిస్తున్న భూగోళం. ప్రకృతి ప్రతిధర్మంలోనూ శ్రమైక జీవన సౌందర్యం, ఒక నిగూఢమైన సత్యం. కొన్ని పువ్వులను దోసిట్లోకి తీసుకుని చూడు, నవ్వుతూనే పలకరిస్తాయి. జీవించేది స్వల్పమని వగచి తన స్వభావాన్ని మార్చుకోవు. వికసించే నైజం విషాదానికి తావివ్వదను సత్యం ఆ విప్పారిన రేకుల్లో ప్రస్ఫుటమవుతుంది. ఈ మౌన సాక్ష్యాలు మార్గదర్శకాలు కావా మానవ జీవన గమనానికి? ఆలోచన వరమొందిన అత్యున్నత ప్రాణి ఆత్మావలోకనం విస్మరించాడు. ప్రతిఫలాన్వేషణయే జీవనమనుకుని అర్ధరహిత ప్రయాసతో ప్రయాణం చేస్తూ అలసిపోతున్నాడు మనిషి, అరచేతిలో లోకాన్ని మోస్తూ.